మేము ఓడిపోయినాం. ఓడిపోతే ఎలివేషన్ ఇవ్వడం మానేస్తా కానీ సపోర్ట్ చేయడం మానేయాను. మన అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ లేకపోతే ఎట్లా ఉంటుందో తెలుసా? ఒక స్టూడెంట్ ఉండేవాడు. కాలేజ్లో జాయిన్ అయ్యాక ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు క్లాస్లో టాప్ వచ్చాడు. ఎవ్వరికి మ్యాచ్ అవని మార్క్స్ కొట్టిండు. తర్వాత ఆ స్టూడెంట్ పైన ఇంట్లో వాళ్ళు ఇంకా ఫ్యాకల్టీ వాళ్ళు హోప్స్ అండ్ ప్రెషర్స్ చాలా పెట్టేసుకున్నారు. ఏమైందో ఏమో తెలియదు కానీ అప్పటి నుంచి తర్వాత జరిగిన 4 ఎగ్జామ్లు ఫెయిల్ అవుతూ వచ్చాడు. ఆ 4 ఎగ్జామ్లు ఫెయిల్ అయ్యాక తన ఇంట్లో వాళ్ళు కొంతమంది ఏమనలేదు. ఇంకా కాలేజ్ అయిపోలేదు కదా, అప్పటి వరకు సెట్ చేసుకుంటాడులే అని సపోర్ట్ చేసినారు. అదే ఇంట్లో ఇంకో కొంతమంది నీ వల్ల కాదు, ఆపై కాలేజ్ బంద్ చేసి ఏదైనా పని చేసుకోవాలన్నారు. వేరే స్టూడెంట్స్తో పోల్చినారు, సపోర్ట్ చేయడం మానేసినారు. ఇంట్లో సిచ్యువేషన్ ఇలా ఉంటే కాలేజ్లో వేరే బ్రాంచ్ వాళ్ళు వీడు ఫెయిల్ అవడం చూసి నవ్వుకున్నారు. టాప్ మార్క్స్ వచ్చినోడు ఇప్పుడు అన్ని ఫెయిల్ అవుతున్నాడు అనే గాసిప్ కాలేజ్ అంతా స్ప్రెడ్ అయింది. ఈ స్టూడెంట్కి అన్ని సైడ్స్ నుంచి ప్రెషర్ ఎక్కువైపోయింది. ఏం చేయాలో అర్థమైతలేదు. ఆ స్టూడెంట్కి ఎగ్జామ్స్ మళ్ళీ వస్తాయి, పాస్ అవ్వచ్చు కాకపోవచ్చు. అదే ఒకవేళ కాలేజ్ అయిపోయేలోపు అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకున్నాడు అంటే వాడంత హిస్టరీ క్రియేట్ చేసినోడు కూడా ఇంకోటి ఉంటాడు. కానీ ప్రజెంట్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ స్టూడెంట్. ఇక్కడ ఆ స్టూడెంట్ మన SRH. ఓడిపోతే కాలేజ్లో వాళ్ళు ఎంతైనా మాట్లాడుకుంటారు, అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదే మన ఇంట్లో వాళ్ళే మనకి సపోర్ట్ చేయకుండా మనల్ని తక్కువ చేస్తే ఆ స్టూడెంట్ ఏమైపోతాడో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఇంట్లో సగం మంది ఎందుకన్నానంటే, మీరు గెలిచినా ఓడిపోయినా నీకు సపోర్ట్ చేసే ఫ్యామిలీ కొంతమంది, తిడితే అయినా ఆ రోషంతో సరిగ్గా ఆడతారని తిట్టే ఫ్యామిలీ కొంతమంది. ఇక్కడ ఈ 2 రకాల ఇంట్లో వాళ్ళు మన హోమ్ టీం వాళ్ళే. కొంతమంది ప్రేమతో సపోర్ట్ చేస్తారు, ఇంకా కొంతమంది తిడితే అయినా సరిగ్గా ఆడతారని సపోర్ట్ చేస్తారు. మన ఇంటి మనిషి అన్న SRH అంటే మీరు తిట్టినా అందులో మనోళ్ళు గెలవాలి అని మీ మనసులో ఉంటే ఐఎమ్ హ్యాపీ. అంతేకాని ఆ కాలేజీలో బయట వాళ్ళు చూసినట్టు వాళ్ళలాగా మాత్రం చూసి నవ్వకండి ప్లీజ్.